నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటున్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఐబొమ్మకు సంబంధించి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో అతను దొరికిపోయాడు, బొమ్మ పడిపోయింది అని చెప్పేసి అంటున్నారు. మొత్తానికి ఆ బొమ్మకి ఏ బొమ్మ చూపించబోతున్నారు ఇప్పుడు అంటే ఏం చెప్తారు? అంటే ఒక సామెత ఉంది, 100 గొడ్డను తిన్న రాబొందు ఒక గాలివానికి పోద్దని. ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఛాలెంజ్ చేశాడు ఆయన ఒకప్పుడు. ఇదే యమడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ ద్వారా ఛాలెంజ్ చేశాడు పోలీసులకి. ఇప్పుడు ఏమైంది? అటంగా దొరికిపోయినట్టు అయిపోయింది. పైగా అతని అకౌంట్లో డబ్బులు కానీ లేకపోతే అతను చేసిన యాక్టివిటీస్, ఎంబీఏ చదివిన వ్యక్తి, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటున్నారట. మంచి టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించుకోవడం కానీ, ఎక్కడెక్కడో సర్వర్లు పెట్టుకోవడం, ఆ సర్వర్లలో ఇవన్నీ నిక్షిప్తం చేసుకోవడం, అతని కన్సర్లు ఇద్దరిని కూడా పట్టుకున్నారు పోలీసులు. మొత్తానికి ఐబొమ్మ కానీ ఆ బప్పం కానీ ఇంకా రకరకాల సైట్స్ అతను నడుపుతున్నాడు అనేది తెలుస్తుంది. వాటిని ముగించేశారు వెంటనే. అతని చేతుల మీద కానీ లాగించేసి అతని మీద కానీ మొత్తం ముగించారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీ ఎప్పటి నుంచి చాలా సతమతం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఈ పైరసీ సైట్ల వల్లే ప్రీ సినిమాలకి రేట్లు పెంచుతున్నారనే మాట ఉంది, కానీ వాస్తవం. ఎందుకంటే మరి దీని నుంచి బయటపడాలంటే వాళ్ళకి టికెట్ రేట్లు పెంచుకో తప్పట్లా. దాని పరిస్థితి కారణంగానే వీళ్ళు రేట్లు పెంచుకోవడం కానీ లేకపోతే ఏది చేయడం తొందరగా సంపాదించుకుందాం, మనకి దీంట్లో వచ్చేస్తుంది, ఎట్లా వచ్చేస్తుంది అనే భావన జరిగింది. అక్కడ కూడా ఈ మేరకు నష్టం చేస్తున్నట్టుగా ఈ రవి అనే వ్యక్తి మరి ప్రేక్షకులు అదనంగా రేట్లతో సినిమా చూసే పరిస్థితిని కల్పించాడుగా. అక్కడ కూడా దోషం ఉందగా. ఇంకొకటి మరి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారంటున్నారు. కొంతమంది సమర్థించే వాళ్ళు చెప్తున్నాను ఈ విషయం. ఎందుకంటే ఈ రవిని సమర్థించే వాళ్ళు తక్కువ రేట్లకి మనం ఫ్రీగా సినిమా చూస్తున్నాం కదా, ఇంటికి థియేటర్కి వెళ్ళకుండా అనుకుంటున్నారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు లేదు, థియేటర్కి వెళ్ళి పాపకార్న్ కొనక్కర్లేదు, కోల్డ్ డ్రింక్ కొనక్కర్లేదు, ఏమి లేకుండా ఇంట్లో కూర్చొని సినిమా చూసే అవకాశం కల్పించడం అనుకోవచ్చు వీళ్ళు. కొంతమంది అనుకుంటున్నారు కూడా. కానీ అనుకునే వాళ్ళు మరి వెళ్లేవాళ్ళు అక్కడ డబ్బులు రేటు పెట్టి సినిమాలకి, ప్రీమియర్ షోలకి, వాటికి ఎక్కువ రేటు పెట్టి చూస్తున్నారు కదా. దానికి కారణమే. లేకపోతే ఇతరత్ర బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఒక వంశాన్ని మనం పాజిటివ్ గా చూడొచ్చు, ఒక కోణంలో నెగిటివ్ గా చూడొచ్చు. రవి చేసింది మమ్మాడికి తప్పే అదండి. వాస్తవానికి చూసుకుంటే ఐబొమ్మ రవి గతంలో కూడా మనం చూసుకుంటే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ టైంలో చాలా మంది అనుకుంది ఏంటి అంటే వాస్తవానికి ఇతను ఒక తమిళియన్ అయ్యి ఉండొచ్చు, లేదా మలయాళం సంబంధించిన అతను కావచ్చు, లేదా ఇక్కడ కాదు ఫారెన్ నుంచి పూర్తిగా నడిపిస్తుండొచ్చు. కానీ తెలుగు అతను అయితే ఇప్పుడు దాకా ఎవరు అనుకోలే. తెలుగులో కొంతమంది వ్యక్తులు ఉన్నారేమో కానీ తెలుగు అతను అయితే అనుకోలేదు. కానీ సినిమాల్లో కథ అడ్డం తిరిగినట్టుగా చాలా ట్విస్ట్ల మధ్యలో ఒక తెలుగోడిగా ఐబొమ్మ రవి చూస్తే మీకు ఏమనిపించింది? మనకు సామెతలు ఉండే కదా, ఇంటి దొంగ నేసుడైనా పట్టలేడని. మనం అసలు అయిన వ్యక్తిని ఇంటి పక్కే ఉంటాడు. మన సంకలో గోరిపిల్ల పెట్టుకుని ఊరంతా ఎతికినట్టుగా వెతికారు పోలీసులు. చివరికి ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. అది కూడా భార్య ఇచ్చిన సమాచారం మేరకే పోలీసులు వెళ్ళగలిగారని మనకు తెలుస్తుంది. ముస్లిం మహిళని పెళ్లి చేసుకోవడం కానీ, విడాకుల కోసం అతను రావడం తిరగడం కానీ, అతను వచ్చిన సమాచారాన్ని భార్య ఇవ్వడం కానీ, మొత్తానికి ఎట్టకేళ్ళకైతే పోలీసులు పట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నాన్నగారి ఇంటర్వ్యూలు కొన్ని చూసాను నేను. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు చూస్తుంటే తండ్రిని కూడా పట్టించుకోవట్లా. ఇంత డబ్బులు అకౌంట్లో అంత డబ్బులు పెట్టుకున్న వ్యక్తి కనీసం నేను పస్తులు పడుకుంటున్నాననే మాట వాళ్ళ నాన్నగారు మాట్లాడారు. నేను పింఛన్ డబ్బుల మీద బతుకుతున్నానని. ఏ పింఛనో తెలియదు, గవర్నమెంట్ పింఛనా లేకపోతే 4,000 రూపాయలు ఉద్యోగం పరంగా వచ్చి పింఛనా, లేదా గవర్నమెంట్ 4,000 రూపాయలు ఇచ్చి పింఛనా, వృద్ధాప్య పింఛనా అనేది క్లారిటీ లేదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళ నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేది అర్థమవుతుంది. తనకు ఒక కూతురు కొడుకని, కొడుకు ఎంబీఏ చదివాడని, తన క్యాస్ట్లో వాళ్ళని చేసుకోకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడని అవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. కొడుకు తప్పు పడుతున్నాడు కూడా. ఒక తండ్రిగా కొడుకు చేసిన పనిని అతను తప్పు పడుతున్నాడు. కానీ తండ్రిని పస్తులు పెట్టిన కొడుకు ఏం ఘనకార్యం చేసాడు? అతను ఏం సాధించాడండి? ఇంట్లో వాళ్ళని కన్న తల్లిదండ్రులని చూడలేదు. ఇక్కడ వచ్చేసరికి ప్రేక్షకుల మీద కూడా ఇండస్ట్రీ పరంగా ఒక పెద్ద శత్రువు అయిపోయి కూర్చున్నాడు. అటు ప్రేక్షకుల పరంగా కూడా ఏదో కొంతమంది అనుకుంటున్నారు కానీ మనం ఫ్రీగా చూసాం, మనం చూసిన వ్యక్తి అయ్యో దొరికిపోయాడని బాధపడుతున్నారేమో, కానీ కొంతమంది ఎవరికి అలాంటి బాధ ఏం లేదు. వాస్తవాన్ని చూసుకుంటే తెలుగు సంబంధించిన సినిమాలే కాకుండా మిగతా అన్ని భాషల సినిమాలు దాదాపు 21,000 సినిమాలు ఇప్పటిదాకా పైరసీ చేశాడని చెప్పేసి అయితే సిపి సజ్జనార్ గారు అయితే బయట చెప్పడం జరిగింది. అదే కఠినమైన యాక్షన్స్ కూడా తీసుకోబోతున్నా అని చెప్పేసి అన్నారు. అవే కాకుండా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఈ యొక్క రవి విషయంలో చాలామంది స్పందించారు. సో ఇక్కడతో పూర్తిగా పైరసీ అనే పెనుభూతం కంప్లీట్ అయిపోయింది అనుకోవాలా, లేదా ఇంకా ఆనవాళ్ళు కనిపించే అవకాశాలు ఉన్నాయంటే ఏమంటారు? అంటే ఇది ఒకటే కాదండి, ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఇతనితో సంప్రదింపులు జరుపుకొని ఈ సినిమాలు వాళ్ళతో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. దీంట్లో ఇతను ఒక్కడే పాత్రే కాదు. ఇక్కడ ఇతని దగ్గర కొన్ని సినిమాలు ఉండొచ్చు, వేరే వాళ్ళ దగ్గర కొన్ని సినిమాలు ఉండొచ్చు. ఆ ఇచ్చిపుచ్చుకోవటాలతో చాలా వరకు ఉంటుంది. అలాగే చిరంజీవి గారి స్టేట్మెంట్ చూసాం, రాజమౌళి గారు కూడా దీని మీద స్పందించి మాట్లాడారు. సినిమా పెద్దలందరూ మాట్లాడుతున్నారు. అందరూ ఈ చర్యని ఖండిస్తున్నారు ఇతను చేసేదాన్ని. విధంగా చెప్పాలంటే ఇది ఇక్కడితో సమస్య పోయిందని అనుకోవడానికి కూడా లేదు. ఇప్పటికే మనం దీంతో పాటు పరిస్థితితో పాటు
సెల్ ఫోన్లు తీసుకుని ఆ సన్నివేశాలు క్లిప్పులు పెట్టడం అనేది కూడా చూస్తున్నాం. దీన్ని కూడా నివారించాలి. చట్టపరంగా ఇట్లా ఎవరైనా షూట్ చేసుకుంటే చట్టపరంగా బాధ్యులను చేయాలి. ఇట్లా చేస్తే తప్ప థియేటర్లకు జనం వెళ్ళే పరిస్థితి రాదు. ఇప్పటికే చాలా ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయిందండి. సినిమాలో తీయాలన్నా ధైర్యం చాలట్లా. ఏదో మన ప్యాషన్ కోసం సినిమాలు తీసుకుని ఖర్చు పెట్టుకుని 2 కోట్లు పోగొట్టిన వాళ్ళు ఉన్నారు, 50 కోట్లు పోగొట్టుకుని ఎనిదిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పోగొట్టుకుని అక్కడే సాబట్టుకోవాలని వెతికే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సినిమాలు ఆ మాత్రమే వస్తున్నాయి, లేకపోతే ఆ మాత్రం సినిమాలు కూడా రావు. మొత్తానికైతే పెద్ద భూతం పైరసీ. ఈ విషయంలో మాత్రం ఐబొమ్మ రవి దొరకడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. తెలుగు పోలీసుల పనితీరు ఈ విషయంలో చూస్తే మీకు అనిపిస్తుంది? ఖచ్చితంగా వాళ్ళు పనితీరు అంటే సమాచారం వచ్చిన తర్వాత కూడా స్పందించిన పోలీసులు చూసాం మనం. ఈ విషయంలో బాగా స్పందించారు, వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ముందు ఆ సైట్లను మూసివేయటం కానీ, ఇప్పుడు ఆయన ఛాలెంజ్ విసిరాడు కదా ఐబొమ్మ రవి, ఇప్పుడు అతను ఛాలెంజ్ విసిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా అనుభవించుంటాడు. ఈసారికి పోలీసులు తమ తడాక ఏంటి చూపించేసి ఉంటారు. కాబట్టి మొత్తానికైతే ఇక్కడ ఈ భూతం ఎప్పుడుతో సమస్య పోయిందని అనుకుంటున్నాం, కానీ ఇంకా అడపా ఏమైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పటికైనా దొరుకుతారండి. లేట్ అవ్వచ్చు కానీ దొరకటం పక్క. సో చూద్దాం సార్, మొత్తానికి ఐబొమ్మ రవి ఇచ్చిన సవాల్కి మాత్రం తెలుగు పోలీసులు తన సత్తా అయితే చూపిస్తున్నారు. సో మొత్తానికి ఐబొమ్మ రవికి సమాధానం దొరికిందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.